39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. సింహాచల అప్పన్న చందనోత్సవం ఏటా నిర్వహిస్తారు. ఈరోజు కూడా ఈ ఉత్సవాలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చందనోత్సవం వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలి 8 మంది మరణించారు. ప్రధానంగా భారీ వర్షానికి గోడ కూలినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సింహాచలం ప్రమాదంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆమె ఆరా తీశారు. భక్తులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. క్షతగాత్రులను కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి చందనోత్సవం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడే 300 రూపాయల టికెట్ క్యూ లైన్ సిమెంట్ గోడ ఉండడంతో భారీ వర్షానికి కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద మరికొందరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి భక్తులు పోటెత్తారు. అప్పటికే ఉచిత దర్శనం క్యూ లైన్లు కూడా నిండిపోయాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవలో మేలుకొలిపారు. తర్వాత స్వామివారిపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలో వేరు చేశారు. నిజరూపంలోకి స్వామివారి దర్శనం వచ్చాక అభిషేకాలు నిర్వహించి వేదికపై కార్యక్రమాల తర్వాత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులు నిజరూప దర్శనం కల్పించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన అపశృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా ఊహించని ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్లుగా తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లుగా పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై ఎక్స్లో స్పందిస్తూ సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూలైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుండి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారని అంటూ పవన్ కళ్యాణ్ కూడా రాసుకొచ్చారు.